morning students. Today we are going to discuss about synthesis of quinine. Synthesis of quinine. స్ట్రక్చర్ ఆఫ్ క్వినైన్ ఇంతకు ముందు క్లాస్లో చూసాం కదా. ఇప్పుడు సింథసిస్ ఆఫ్ క్వినైన్ చూద్దాం. క్వినైన్ సింథసిస్ కావాలి అంటే మనం స్ట్రక్చర్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే సింథసిస్ ఆఫ్ క్వినైన్ అనేది చూసుకోవాలన్నమాట. దాని ద్వారా మనకి దాని స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా కదా కన్ఫర్మ్ అవుతుంది. క్వినైన్ సింథసిస్ చేయడానికి ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ చేస్తారు. క్వినైన్ కెన్ బి సింథసైజ్డ్ బై ది ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్. First starting compound for the synthesis of quinine is benzaldehyde. They will take benzaldehyde. దీనికి వాళ్ళు ఏమి యాడ్ చేస్తారంటే నైట్రేషన్ మిక్చర్, టిన్ క్లోరైడ్, sodium nitrite and water యాడ్ చేస్తే మనకి హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ వస్తుంది. హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఫార్మేషన్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు, ఈ హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్కి నెక్స్ట్ స్టెప్లో మిథైలిన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ ట్రైఈథాక్సీ మీథేన్ యాడ్ చేస్తారు. ఈ మూడు యాడ్ చేస్తే ఐసోక్వినోలిన్ ఫామ్ అవుతుంది. ఐసోక్వినోలిన్ ఫార్మేషన్ ఇస్ సెకండ్ స్టెప్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే పిమరాస్ ఫ్రిష్ సింథసిస్ ఆఫ్ ఐసోక్వినోలిన్ అంటారు. పిమరాస్ ఫ్రిష్ సింథసిస్ ఆఫ్ ఐసోక్వినోలిన్ అంటారు. ఐసోక్వినోలిన్ ఫామ్ అవుతుంది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే మ్యానిచ్ రియాక్షన్ చేస్తారు. థర్డ్ స్టెప్లో మ్యానిచ్ రియాక్షన్ చేస్తారు. మ్యానిచ్ రియాక్షన్ కోసం వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తారు, ఫార్మాల్డిహైడ్ ప్లస్ HCHO కదా, దాన్ని CH2ఓగా రాసాము. ఫార్మాల్డిహైడ్ ప్లస్ C5H11 టెరిషియరీ ఎమీన్ని యాడ్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐసోక్వినోలిన్లో ఈ పొజిషన్లో ఉన్న హైడ్రోజను, ఈ ఫార్మాల్డిహైడ్లో ఆక్సిజన్, ఈ టెరిషియరీ ఎమీన్లో హైడ్రోజన్ కలిపి వాటర్గా బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఈ పొజిషన్ ఖాళీ అవుతుంది. అక్కడికి ఈ CH2 ఈ C5H10N వెళ్ళి ఇక్కడ అంటే ఈ పొజిషన్ని యాక్టివ్ చేస్తున్నాయి. ఆ పొజిషన్కి వెళ్ళి యాడ్ అవుతాయి. అక్కడ వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి, CH2 C5H10N ఇది ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన ప్రోడక్ట్లో ఈ పొజిషన్లో మనకి ఇంత గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ కావాలన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు, ఫోర్త్ స్టెప్లో మిథైలేషన్ చేస్తారు. మిథైలేషన్ కోసం సోడియం మిథాక్సైడ్ యాడ్ చేస్తారు. సోడియం మిథాక్సైడ్ యాడ్ చేసి 220 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా హీట్ చేసినట్లయితే ఈ పొజిషన్లో ఈ గ్రూప్ అంతా పోయి మిథైల్ గ్రూప్ వస్తుంది అన్నమాట. అక్కడ ప్రోడక్ట్ ఏమవుతుంది,
మిథైలేషన్. 4th స్టెప్ చేస్తారు. నెక్స్ట్ 5th స్టెప్లో ఏంటి అంటే రిడక్షన్ విత్ ప్లాటినం మెటల్తో రిడక్షన్ చేస్తే ఈ పొజిషన్లో ఈ రింగ్ ఒకటి పై బాండ్స్ పోతాయి. అప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే నైట్రోజన్ కంటైనింగ్ రింగ్ అంతా పై బాండ్స్ పోయి ఇక్కడ ఇలా వస్తుంది. కానీ మనకి 2 రింగ్స్లోనూ పై బాండ్స్ పోవాలి. దానికోసం 6th స్టెప్లో మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక రెడ్యూసింగ్ ఏజెంట్ యాడ్ చేస్తారు. నికెల్ ప్రెజెన్స్లో రిడక్షన్ చేస్తే ఈ రింగ్ కూడా పై బాండ్స్ పోతాయి. అప్పుడు ప్రోడక్ట్ ఏమొస్తుంది, ఈ పై బాండ్స్ కూడా పోతాయి. OH మిథైల్ డెరివేటివ్ ఎలా అయితే వచ్చిందో అది వస్తుంది. ఇలా వస్తుంది. అంటే 2 రింగ్స్లోనూ పై బాండ్స్ పోయాయి. ఇది 6th స్టెప్. నెక్స్ట్ 7th స్టెప్లో ఏం చేస్తారంటే ఈ వచ్చినటువంటి ప్రోడక్ట్లో సెకండరీ ఆల్కహాల్ ఉంటుంది కదా, దాన్ని ఆక్సిడేషన్ చేస్తారు. ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఏమొస్తుంది, కార్బోనైల్ గ్రూప్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ప్రొటెక్షన్ చేస్తారు. ఇక్కడ వరకు క్లారిటీగా చూసుకోండి. ఫస్ట్ బెంజాల్డిహైడ్ తీసుకున్నారు, హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ వచ్చింది. దాని నుంచి ఐసోక్వినోలిన్ తయారు చేశారు. ఐసోక్వినోలిన్ మ్యారేజ్ రియాక్షన్ ద్వారా ఈ పొజిషన్ని యాక్టివ్ చేశారు. ఆ పొజిషన్లోకి ఆ గ్రూప్ యాడ్ అయింది. తర్వాత అక్కడ మిథైలేషన్ చేశారు. ఆ మిథైలేషన్ చేశాక 2 రింగ్స్ని రిడక్షన్ చేయడం కోసం ప్లాటినం యాడ్ చేశారు. ఒక రింగే రిడక్షన్ జరిగింది. దానికి నికెల్ని యాడ్ చేస్తే 2 రింగ్స్ రిడక్షన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్ని తీసుకుని ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని ఇక్కడ వేస్తాం. ఇది మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్. దాన్ని నెక్స్ట్ 6 స్టెప్స్ అయింది కదా, నెక్స్ట్ 7th స్టెప్లో దాన్ని ఏం చేస్తారు, ఆల్కహాల్ని ఆక్సిడేషన్ చేస్తారు. ఆల్కహాల్ని ఆక్సిడేషన్ చేయడానికి ఏం వాడతారు, క్రోమిక్ యాసిడ్ వాడతారు. క్రోమిక్ యాసిడ్ ప్రెజెన్స్లో ఈ ఆల్కహాల్ కార్బోనైల్ గ్రూప్గా మారుతుంది. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ వాడతారు. అదేమో ఈ ఎండ్ దగ్గర ప్రొటెక్షన్ జరుగుతుంది. అక్కడ మనకు వచ్చే ప్రోడక్ట్ ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ OH అలా డబుల్ బాండ్ O అవుతుంది. ఈ N ఏమో OAC అవుతుంది. N ఏమో ప్రొటెక్షన్ జరిగింది, OAC వచ్చింది. ఇది 7th స్టెప్ అన్నమాట, ఆక్సిడేషన్. 8th స్టెప్లో ఏం చేస్తారంటే ఇదే ప్రోడక్ట్ని సపరేషన్ చేసుకుంటారు. చాలా మిక్సెస్ యాడ్ చేసాం కదా ఇప్పుడు వరకు మనం, వాటిలన్నింటితో కలిసి ఉన్న ఈ ప్రోడక్ట్ని సపరేషన్ చేసుకుంటారు. సపరేషన్ చేసుకుని ఆ ప్రోడక్ట్ ఒక్కటే ఉంచుకుని మిగతావన్నీ తీసేస్తారు. ఇవి వచ్చినటువంటి ప్రోడక్ట్కి నెక్స్ట్ ఏం చేస్తారంటే 9th స్టెప్లో అది ఏం చేసుకుంటుంది, దానికి ఏం చేస్తారు, సోడియం ఈథాక్సైడ్, నెక్స్ట్ ఈథైల్ నైట్రైట్ ONO, ఈథైల్ నైట్రైట్ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఇక్కడ మీరు సింపుల్గా చూడాల్సింది, కార్బోనైల్ గ్రూప్కి ఈ CCH3కి మధ్య బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ CO దగ్గరికి ఏమో ఈ OCH5 వెళ్తుంది. అంటే ఇక్కడ CO ఉంది కదా, OCH5 వస్తుంది. ఇక్కడ బ్రేక్ అయిన దాని దగ్గర CH3 ఉంది కదా, అక్కడికి ఏమో డబుల్ బాండ్ NO వస్తుంది. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయిపోయి C దగ్గరికి N డబుల్ బాండ్ NO వచ్చింది. మిగిలింది ప్రోడక్ట్ సేమ్గా వేస్తాం. ఇది 9th స్టెప్ అన్నమాట. కార్బోనైల్ గ్రూప్కి
CCH3కి మధ్య బాండ్ బ్రేక్ అవ్వడం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇలా బ్రేక్ అయిన C డబుల్ బాండ్ NO అనేది అన్స్టేబుల్ కాబట్టి దాన్ని రిడక్షన్ చేస్తారు. నెక్స్ట్ రిడక్షన్, అక్కడ రిడక్షన్ జరిగి ఏం జరుగుతుంది, ఇది O అనేది బయటకి పోతుంది H2Oగా, C డబుల్ బాండ్ N ఏమో C సింగిల్ బాండ్ N, CH సింగిల్ బాండ్ NHగా వస్తుంది. ఆ Nకి ఒక H యాడ్ అవుతుంది అంటే C సింగిల్ బాండ్ CH సింగిల్ బాండ్ NH2 వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, COO C2H5. ఇది ఎంత ముందు ఫామ్ అయింది, ఇది CH3 సింగిల్ బాండ్ NH, CH NH2గా వస్తుంది అన్నమాట. ఇది రిడక్షన్ చేశారు. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ 11th స్టెప్లో ఏం జరుగుతుందంటే ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో అది రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ నెంబర్స్ వేసుకోండి, 1 2 3. నెక్స్ట్ ఇది 4 అనుకోండి, దీన్నే లోపల వైపు నెంబర్ 6 అనుకుంటే 6th కార్బన్ 6 నెంబర్ కదా, 6 5 4 3 2 1. ఈ నెంబర్స్ వేసుకుంటే మీకు వచ్చిన ప్రోడక్ట్లో రీఅరేంజ్మెంట్ ఎలా జరిగిందో అర్థమవుతుంది. ఏం లేదు, దీన్ని అది కొంచెం మార్క్ చేసుకుంటుంది, అది ఉండే విధానం అమరికను మార్క్ చేసుకుని ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే సిక్స్త్ కార్బన్ 6 5 6 5 4 3 3 ఇదేమో N, 6 5 4 3 3 ఏమో N, N OS 3 దగ్గరికి మళ్ళీ 2 1 1కి 6కి బాండ్, 1కి 6కి బాండ్. ఈ 1 మీద ఎవరున్నారు, 1 మీద CH NH2 CH3. ఈ 1 మీద ఉన్న వాళ్ళు ఇలాగే వేస్తారు, CH NH2 CH3. 6 5 4 3 2 1 6 5 4 3 2 1. ఇప్పుడు ఈ 6 దగ్గర 6ని ఇక్కడ మనం 4 అన్నా 6 అన్నా ఒకటే అనుకున్నాం కదా, ఈ 6కి 3 అటాచ్ అవ్వాలి, 6కి 3 2 1 3 2 1 1 ఎవరు 3 2 1 COO C2H5 1. ఇదే స్ట్రక్చర్ని ఇలా అరేంజ్ చేసుకుంటాం అనమాట, దాన్ని అది రీఅరేంజ్ చేసుకుంది. ఇలా రీఅరేంజ్మెంట్ జరగడం ఎన్నో స్టెప్, 11th స్టెప్ రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ జరిగి ఈ ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ 12th స్టెప్లో ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొటెక్షన్ గ్రూప్ OAC ఉంది కదా, దానికంటే ఇంకా స్ట్రాంగ్ గ్రూప్ను పెడతారు. 12th స్టెప్లో ప్రొటెక్టెడ్ గ్రూప్ దగ్గరికి బెంజాయిల్ క్లోరైడ్ తీసుకుంటారు, C6H5 COCl. దీన్ని PH అని కూడా రాస్తారు నెక్స్ట్ బుక్స్లో, C6H బెంజాయిల్ క్లోరైడ్. అంటే OAC ప్లేస్లో PHCO వస్తుంది అంతే ఈ ప్రోడక్ట్కి. ఈ ప్లేస్లో OAC ప్లేస్లో C6H5 CO వస్తుంది. 3 2 1 COO C2H5 6 5 4 3 NOPH PHCO. ఇది NOAC ప్లేస్లోకి ఇది వచ్చింది. 2 1 6 1 మీద CH డబుల్ బాండ్ CH2 సారీ ఇక్కడ రాలేదు, CH NH2 CH3. ఇది 12th స్టెప్ అన్నమాట.
నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే డీయామినేషన్ చేస్తారు. ఇది Z అయినా రాయొచ్చు, ఫైనల్గా మనకి ఇది వస్తుంది డీయామినేషన్. డీయామినేషన్ కోసం ఏం వాడతారు? పొటాషియం కార్బోనేట్, పొటాషియం అయోడైడ్, మిథైల్ అయోడైడ్, పొటాషియం కార్బోనేట్, మిథైల్ అయోడైడ్, బేస్ పొటాషియం హైడ్రాక్సైడ్ వాడతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ NH2 ఇక్కడ ఒక హెచ్ పోతుంది, అమ్మోనియాకు పోయి ఆ NH2కి CH2కి బాండ్, ఈ NH2 పోవడం వల్ల దీనికి ఒకటి కావాలి, pH పోవడం వల్ల దీనికి ఒకటి కావాలి, వీళ్ళందరికీ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. అక్కడ ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి CH డబుల్ బాండ్ CH2 వినైల్ డబుల్ బాండ్ వస్తుంది, వినైల్ డబుల్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది NCOPH, NCOPH ఇది సేమ్ COCH. ఇక్కడ జరిగింది ఏంటి అంటే డియామినేషన్, ఇక్కడ NH2 ఇక్కడ H పోతాయి అన్నమాట, అమ్మోనియాగా పోతాయి, అక్కడ వినైల్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అది 13th స్టెప్. 14th స్టెప్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ వచ్చిన ప్రోడక్ట్కి ఏం చేస్తారు? ఐసోక్వినిటీన్ యాడ్ చేస్తారు. ఐసోక్వినిటీన్ని వచ్చిన ఈ ప్రోడక్ట్కి అంటే దీనికి ఐసోక్వినిటీన్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇది ఐసోక్వినిటీన్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి క్లైజన్ కండెన్సేషన్ జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంతకు ముందు వరకు వచ్చిన ప్రోడక్ట్ కదా, ఇక్కడ దీనికి ఐసోక్వినిటీన్ యాడ్ చేశారు. ఈ ఐసోక్వినిటీన్లో ఈ ఎస్టర్ గ్రూప్కి మధ్య కండెన్సేషన్ జరుగుతుంది, క్లైజన్ కండెన్సేషన్ జరిగి ఈ రెండు CO ద్వారా లింక్ అవుతాయి. అంటే ఇక్కడ CO ఉండి అక్కడికి తెచ్చి యాడ్ చేస్తాం అన్నమాట. కాబట్టి వచ్చిన ప్రోడక్ట్ ఏంటి చూడండి, ముందు ఇది యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. స్టెప్ క్లైజన్ కండెన్సేషన్. క్లైజన్ కండెన్సేషన్లో ప్రోడక్ట్ ఏమవుతుంది? ఇది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. OMe సెకండ్ రింగ్ మీద దీని మీద ఇది తీసేస్తాం. ఇక్కడ ఈ ప్లేస్లో ఎస్టర్ యాడ్ చేస్తాం, CO యాడ్ చేస్తాం. ఆ CO దగ్గరికి ఇది యాడ్ అవుతుంది, ఇది వస్తుంది. ఈ ఎస్టర్ గ్రూప్ ఇది, ఈ ఎస్టర్ గ్రూప్ పోయి ఈ రెండింటికి మధ్య లింక్ వస్తుంది అన్నమాట, CO లింకేజ్ వస్తుంది. ఇది ప్రోడక్ట్ అన్నమాట. నైట్రోజన్ అన్నది ఐసోక్వినిటీన్ మీద ఎస్టర్, మన ప్రోడక్ట్ మీద ఎస్టర్కి మధ్య CO ద్వారా లింక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఈ PHCOని తీసేయాలి. దానికోసం ఏం యాడ్ చేస్తారు? నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ దీనికి సోడియం బ్రోమాక్సైడ్ యాడ్ చేస్తారు, NaOBr. ఇది PHCOBrగా బయటకు వెళ్ళిపోతుంది. ఈ Nకి దీనికి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట.
NaOH ఇక్కడ హెచ్, ఇక్కడ NaOHగా, PHCO Brగా బయటకు వెళ్తాయి. ఇక్కడ హెచ్ పోతుంది, ఇక్కడ ఈ PHCO పోతుంది. ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ప్రోడక్ట్ ఏంటి అంటే Nకి ఇక్కడ బాండ్ ఫామ్ అయింది, PHCO పోయింది. నెక్స్ట్ CH డబుల్ బాండ్ CH2. ఇది పార్షియల్గా మనకు వినైన్ అనుకుంటే, వినైన్ స్ట్రక్చర్ చదివేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, నైట్రోజన్స్ ఉంటాయి, అవి రెండు టెర్షియరీ నైట్రోజన్స్, మిథాక్సీ గ్రూప్ ఉంటుంది, వినైల్ డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ కార్బోనైల్ గ్రూప్ అనేది కాదు, సెకండరీ ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది అనుకున్నాం. కాబట్టి ఫైనల్గా ఏం చేస్తారు, ఫైనల్గా రిడక్షన్ చేస్తారు. ఈ రిడక్షన్ ఆఫ్ కార్బోనైల్ గ్రూప్ చేయడానికి అల్యూమినియం పౌడర్ని వాడతారనమాట. అల్యూమినియం ప్రొపాక్సైడ్ అల్యూమినియం పౌడర్ని వాడి రిడక్షన్ చేస్తే ఈ కార్బోనైల్ గ్రూప్ మనకి CHOHగా మారుతుంది, ఆల్కహాల్గా మారుతుంది. అక్కడ ప్రోడక్ట్ OMe CHOH. ఇది ఫెనైన్, ఫెనైన్ని సింథసిస్ చేసుకుంటాం. ఇది మీకు స్ట్రక్చర్లో చూసినట్టయితే ఇలా 6 మెంబర్డ్ రింగ్ వేసుకుని దీన్ని ఇలా CH2 కింద వేసుకుంటాం. ఇక్కడేమో ఇలా రాస్తాం అంతే. ఒక 6 మెంబర్డ్ రింగ్ లోపల 2 కార్బన్స్ చేయాలన్నమాట. ఇది మీకు చూస్తే అది చూస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఫెనైల్ సింథసిస్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.